నమస్కారం అండి. ఇప్పుడు రాహు కేతులు అనగా మనం వాళ్ళని ఛాయాగ్రహాలు అంటాం. వాళ్ళకి శరీరం లేదు, కాకపోతే ఛాయాగ్రహాలు అనేది. ఆయన ఏంటంటే మనకి సూర్యుడు ఒక షాడో, చంద్రుడు ఒక షాడో, అదే రిఫ్లెక్ట్ చేసేది రాహుకేతులు. రాహుకేతులు అనగా ఛాయాగ్రహం అంటే ఏంటంటే మన కార్మిక్ డిపాజిట్స్ ఏమున్నాయో దాన్నంతా చూపించేది ఈ ఛాయాగ్రహాలే. వీళ్ళు ఏంటంటే మన డిఎన్ఏలో ఉన్నటువంటి మన పాస్ట్ ఇంప్రింట్స్, మన కార్మిక్ ఇంప్రింట్స్ అన్నీ చూపించేది రాహుకేతులే. వాళ్ళ మన జాతకంలో ఎక్కడ ఉందో రాహుకేతులు, అది మేజర్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ మన లైఫ్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనే దానికి చెప్పడానికి. ఇప్పుడు రాహుకి కేతుకి సెపరేట్ టైటిల్స్ ఉన్నాయి. రాహు అనగా మనం పితృకారకుడు అంటాం. అదేలాగా రాహునేమో మాంగళ్యకారకుడు అని కూడా అంటాం. మంచి పేరు ఆయనకి, మాంగళ్యకారకుడు అనేది పేరు. సో మనకి జీవితంలో జరిగేటువంటి మేజర్ చేంజెస్ అంటే మనం ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళేటప్పటికి ఒక టైటిల్ మనకు వస్తుంది. ఇప్పుడు అబ్బాయిగా ఉన్నాడు, ఆయనకి పెళ్ళయిన తర్వాత తనకి భర్త అనే ఒక పేరు రావడం, పెళ్ళయిన తర్వాత ఆవిడకేమో భార్య అనే పేరు రావడం, తల్లి అనే పేరు రావడం, తండ్రి అనే పేరు రావడం, ఇటువంటి విషయాలన్నీ రాహుకేతులు ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్లనే జరుగుతుంది. అదేలాగా జనరల్గా నేమ్ చేంజ్ అన్నీ చేస్తారు కదా, ఆ నేమ్ చేంజ్ అనేది చేసేటప్పుడు 100% అక్కడ రాహుకేతులు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటానే ఉంటుంది. బేసిక్గా రాహు క్యారెక్టర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏంటంటే పాత విషయాలు చాలా రుచికరంగా చూస్తారు. ఇప్పుడు 20స్లో ఉంటారు, కాకపోతే ఏంటంటే 70స్లో సాంగ్ అంతా చాలా ఇష్టంగా చూస్తారు. ఇళయరాజా సాంగ్స్, తర్వాత ఎంఎస్వి సాంగ్స్, అటువైపు వెళ్ళిపోతారు. ఘంటసాల సాంగ్స్, అదంతా వాళ్ళకి చాలా నచ్చుతుంది. అదేలాగా వాళ్ళకి ఓల్డ్ ఆర్కిటెక్చర్, టెంపుల్ హిస్టరీ, అదేలాగా టూరిజం, ఇదంతా వీళ్ళకి చాలా ఇష్టం. ట్రావెల్ చేయడం, కార్ నడపడం, లేకపోతే బైక్ నడపడం, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్కి వెళ్ళడం, అట్లాగే ఒంటరిగా, ఇటువంటి విషయాలు చాలా నచ్చుతుంది. అదేలాగా ఇప్పుడు ఉన్న మెడికల్ ఫీల్డ్ అంతా మేజర్ సపోర్టింగ్ ప్లానెట్ ఏంటంటే రాహు. ఇప్పుడు బయోమెడికల్ ఎయిడ్స్ అని చెప్పేది మనకి కీ హోల్ సర్జరీ, స్కాన్, సిటీ స్కాన్, ఆ స్కాన్, ఈ స్కాన్, ఈవెన్ ల్యాబ్ రిపోర్ట్స్, ఈ అన్నిట్లో మనకి రాహు ఒక పెద్ద పాత్ర ఉంది. అదేలాగా మనం చూస్తే ఎలక్ట్రానికల్ డెవలప్మెంట్స్, రీసెర్చ్ ఓరియంటెడ్ స్టడీస్, ఇవన్నీ రాహు ఒక కాంట్రిబ్యూషన్. లాజిస్టిక్స్ వాళ్ళదే, ఏవియేషన్ సెక్టర్స్ వాళ్ళదే. అదేలాగా మనకి కేతు అని చూసేది ఏంటంటే కేతుని జ్ఞానకారకుడు అంటాం. అందరూ అన్ని గ్రహాలు మీరు కర్మ చేయండి, దానికి తగ్గట్టు మనకి ఫలితాలు వస్తాయి అంటారు. కేతు ఒక్క గ్రహం ఏంటంటే ఉల్టాగా చెప్తుంది, మీరు కర్మ అంతా చేసి మీరు మోక్షం పొందుతారు అంటారు. సో ఆ క్వశ్చన్కి ఎలా ఆయన చూపిస్తారంటే అన్ని రియాలిటీస్ మన కంటి ముందర చూపిస్తారు. సరే, నువ్వు ఇన్ని పనులు చేసావు, వీళ్ళ కోసం చేసావు, వాళ్ళ కోసం చేసావు అన్నదంతా చెప్తున్నావు, ఇప్పుడు చూడు రియాలిటీ అని చూపిస్తారు. చూపించేటప్పటికి మనకి ఏంటంటే ఒకలాంటి షాక్ మనకు వస్తుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, లేకపోతే మనం ఒంటరితనం అనేది మనకి ఇష్టమైపోతుంది. ఎందుకు జీవిస్తున్నాం అనే ఒక ప్రశ్న మనలో ఉంటుంది. అప్పుడు మెడిటేషన్, లేకపోతే ఏదైనా స్పిరిచువల్ పాత్లోకి వెళ్ళిపోతాం. సో ఆ రకంగా కేతు ఏమో రియాలిటీని చూపించి ఒక్కరిని జ్ఞాన మార్గానికి తీసుకువెళ్ళే ఒక పనిని చేస్తారు. అదేలాగా ఆయన మన కులదైవం గురించి మనకు ఉన్న పట్టుదల ఎంత ఉంది, అదేలాగా దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే మనం చేయట్లేదా, అటువంటి విషయాలు కూడా కేతు చూపిస్తారు. అదేలాగా మెడికల్ ఎయిడ్, మెడిసిన్ అంటే ఆల్టర్నేటివ్ థెరపీ అని చెప్తాం కదా, అక్యుప్రెషర్, ఇటువంటి విషయాలు ఒక డిఫరెంట్ అయిన ట్రీట్మెంట్ థెరపీ, ఈ విషయాల్లో కూడా కేతు మేజర్ పార్టిసిపేషన్ ఇస్తారు. సో ఇది బేసిక్గా మన ఈ క్యారెక్టర్ మనం చూస్తే. ఒక్క రాహుకేతులు ఏ రాశిలో ఉన్నాయో ఆ రాశినాథుడు ఎక్కడ నీచం అవుతారో ఆ స్థానం మన కర్మబంధనం ఉందని మనం తెలుసుకోవాలి. ఏమవుతుందంటే తెలుసో తెలియక మనం ఆ స్థానానికి చెందిన వారికే మన సర్వీసెస్ కానీ మన చేసే కర్మాలు కానీ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు బేసిక్గా రాహు ఏమో కుంభరాశిలో ఉంది,
కేతువు ఏమో సింహ రాశిలో ఉంది. ఇప్పుడు రాహు ఉన్న చోట శనీశ్వరుడు నీచమయ్యే చోట ఏమో మనకి మేషరాశి. అదేలాగా కేతు రాశినాథుడు సూర్యుడు నీచమయ్యే చోట ఏమో తులారాశి. ఇప్పుడు మేజర్గా లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఒక కీ పాయింట్ అనేది మేషం మరియు తులారాశి ఇది ఉంటుంది. అది వాళ్ళు తెలుసో తెలియక ఆ ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఈ టైం పీరియడ్లో వస్తూనే ఉంటుంది. అదేలాగా ఇప్పుడు రాహు ఒక్క సారం చూస్తే అది ఎట్లా ఉంది అన్నది ఒక్కొక్క రాశికి ఎట్లా ఉంది అన్నది చూద్దాం. రాశి మనకి కాలపురుషంలో 7th హౌస్. ఇది శుక్రుడు ఒక మూల త్రికోణ స్థానం, శనీశ్వరుడు ఉచ్చమయ్యే స్థానం, అదేలాగా సూర్యుడు ఏమో నీచమయ్యే స్థానం. ఇందులో మనకి చైత్ర నక్షత్రం 2 క్వార్టర్స్ ఉన్నాయి, విశాఖ నక్షత్రం ఉంది, అదేలాగా స్వాతి నక్షత్రం ఉంది. విశాఖ నక్షత్రం 3 క్వార్టర్స్ ఉంటాయి. కేతు ఏమో వీళ్ళకి 11వ స్థానం బాధక స్థానంలో ఉంది. మహాబాధక స్థానమైన కుంభంలోనేమో వీళ్ళకి రాహు ఉన్నారు. మహాబాధక స్థానం అని చెప్తున్నానని చెప్పి మీరేమో ఇది కాకండి, అది మహాబాధక స్థానమే. అది వీళ్ళకి పూర్వపుణ్య స్థానమైన అది వాళ్ళకి మహాబాధక స్థానమే. ఆ స్థానంలో రాహు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు రాహు కేతులు ఉన్నంత సిచ్యువేషన్స్ ఏంటంటే వీళ్ళకి స్పెక్యులేటివ్ గెయిన్స్ అన్నది వీళ్ళకి ఈ టైం పీరియడ్లో ప్రాబ్లమ్స్ దాంట్లో రావచ్చు. పుత్ర ప్రాప్తి అన్న దాంట్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. అదేలాగా వీళ్ళకి యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నది వీళ్ళకి రావచ్చు. అదేలాగా కన్సల్టేషన్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. అదేలాగా మనకి 11వ స్థానంలో కేతు ఉన్నారు కాబట్టి ఇంట్లో పెద్దలు ఒక ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాలి. వీళ్ళకి రావాల్సిన లాభాల్లో ఒక ప్రాబ్లం ఎప్పుడు వస్తూనే ఉంటుంది. దాన్ని ఎట్లా తగ్గించుకోవాలి అటువంటి ప్రాబ్లమ్స్ అన్నది వీళ్ళకి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు రాహు ఉన్నంత చోటకి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ ఆయనేమో శతభిషక్ నక్షత్రంలో ఉన్నంత వరకు వీళ్ళకి 7వ స్థానమైన అశ్విని నక్షత్రం మరియు కృత్తికా నక్షత్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో మేజర్గా ఏంటంటే పార్ట్నర్షిప్ అన్న విషయం వీళ్ళకి ఈ టైం పీరియడ్లో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్గా ఉండే పరిస్థితి ఉంటుంది. అదేలాగా వీళ్ళకి ఏదైనా బిజినెస్ పార్ట్నర్షిప్ కావచ్చు, పెళ్ళి గురించి చూసే వాళ్ళకి కావచ్చు, వీళ్ళ పాయింట్ అన్నది వీళ్ళకి 7వ స్థానం అన్నది అశ్విని నక్షత్రంలోనో లేకపోతే కృతికా నక్షత్రంలో ఉంటే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. అదేలాగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసేది తర్వాత మనకి ధనిష్ట నక్షత్రానికి వచ్చిన తర్వాత భరణి నక్షత్రం మరియు రేవతి నక్షత్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో రేవతి నక్షత్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటప్పటికి వీళ్ళకి లోన్ ఫెసిలిటీస్ అన్నది వీళ్ళకి 6వ స్థానం అన్నది అక్కడ ఉంటే ఆ లగ్న అన్న పాయింట్ అన్నది రేవతి నక్షత్రంలో పడితే కనుక, లేకపోతే అక్కడ ఏదైనా గ్రహాలు దశ కానీ భుక్తి కానీ నడుపుతూ ఉంటే కనుక వాళ్ళకి లోన్ ఫెసిలిటీస్ అన్న ప్రాబ్లం రావచ్చు. రోగాలు సంబంధించిన విషయాలు వీళ్ళకి రావచ్చు, లేకపోతే లీగల్ కేసెస్ సంబంధించిన విషయాలు రావచ్చు, లేకపోతే అది డిలే అవ్వచ్చు. డిలే అవ్వడం అంటే ఇప్పుడు లీగల్ కేసెస్ ఉన్నాయి, ఇప్పుడు అయిపోవాలి అనుకునేది డిలే అవ్వడం అన్న విషయం జరగవచ్చు. ఎందుకంటే అక్కడ శనీశ్వరుడు కూడా ఉన్నారు. ఇవన్నీ విషయాలు మనం రాహు పట్ల మనం చూడొచ్చు. ఇప్పుడు కేతు ఏం చేస్తున్నారంటే వీళ్ళనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్లో ఎప్పుడు ఆయన పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఉంటారో అప్పుడు వీళ్ళ రాశిలో ఉన్నటువంటి స్వాతి నక్షత్రాన్ని మరియు వీళ్ళ 2వ స్థానమైన అనురాధ నక్షత్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కాబట్టి వీళ్ళ ఆరోగ్యం వీళ్ళు ఫస్ట్ 100% వీళ్ళు చూసుకోవాలి ఈ టైంలో. అదేలాగా వీళ్ళు టైం ఎక్కువగా ఫ్యామిలీ పరంగా వాళ్ళకి ఇవ్వాలి. ఫండ్ ఫ్లో వీళ్ళు మేనేజ్ చేసుకోవాలి. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ నుంచి వచ్చే ఫండ్ కనుక ఈ టైం పీరియడ్లో కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు, లేకపోతే ప్రాపర్టీ సంబంధించిన విషయాలు వీళ్ళకి లాభకరంగా రాకున్న ఒక స్థితి ఈ టైం పీరియడ్లో ఉండొచ్చు. ఇదంతా మనం బేసిక్గా రాహుకేతులు ఉన్న లొకేషన్ని బట్టి మనం చెప్పాం. ఇప్పుడు బేసిక్గా రాహుకేతులు మనకు పాజిటివ్ రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తుందంటే, ఒక గ్రహం కనుక మన జాతకంలో వక్రంగా ఉంటే ఆ గ్రహాలు బేసిక్గా ట్రాన్సిట్లో గోచారంలో వక్రంగా ఉంటే ఆ టైం పీరియడ్లో మంచి రిజల్ట్స్ ఇస్తుంది. సో ఇప్పుడు మనకు గురుచారాన్ని బట్టి ఆయన వక్రంగా ఉండేది మార్చ్ వరకు పునర్వసు నక్షత్రంలోనే వక్రంగా ఉంటారు. అప్పుడు వీళ్ళకి ఏంటంటే ఫారిన్ వెళ్ళే ఆపర్చునిటీస్ అన్నది మనకి ఇస్తుంది. అదేలాగా పెద్ద చదువుల కోసం వెళ్తున్నారు, డాక్టరేట్ లాంటి చదువుల కోసం వెళ్తున్నారంటే వాళ్ళకి ఆ ఆపర్చునిటీస్ వస్తుంది. అదేలాగా రికగ్నిషన్ అనేది ఈ టైం పీరియడ్లో వీళ్ళకి వస్తుంది. నాన్నగారు ఒక ఆరోగ్యం బెటర్ అయిపోతుంది, వీళ్ళకి రావాల్సిన భాగ్యాలు అంతా ఓపెన్ అయిపోతుంది.
ప్రాపర్టీ ఏదైనా కొనుక్కునే అవకాశం కూడా వీళ్ళకి రావచ్చు ఈ టైం పీరియడ్‌లో. వాహనాలు కూడా కొనుక్కోవచ్చు ఈ టైం పీరియడ్‌లో. గురువు పట్ల మనకు వచ్చేది ఆయన వక్రమయ్యే సమయంలో. శనీశ్వరుడు వక్రమయ్యేటప్పుడు మంచి ఫలితాలు వీళ్ళకొస్తది. ఎందుకంటే వీళ్ళకి యోగకారకుడు శనీశ్వరుడే. కాబట్టి వీళ్ళ ఆరోగ్యం అన్నది ఆ టైం పీరియడ్‌లో బెటర్ అయిపోతుంది. అదేలాగా వీళ్ళకి రావాల్సిన స్పెక్యులేటివ్ గెయిన్స్ అన్నది వీళ్ళకి రావచ్చు. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అన్నది వీళ్ళకి రావచ్చు. పుత్ర ప్రాప్తి అన్నది వీళ్ళకి రావచ్చు. ట్విన్స్ పుట్టొచ్చు వీళ్ళకి. అదేలాగా మనం ఎక్స్‌పెక్ట్ చేసే విషయాలు ఏమేమి ఆశ్చర్యకరంగా మనకి రావాల్సిన లాభాలన్నీ ఆ టైం పీరియడ్‌లో రావచ్చు. ఆయన రేవతి నక్షత్రంలో ఉన్నంత వరకు వీళ్ళకి ఏంటంటే లోన్ ఫెసిలిటీస్ అంతా ఓపెన్ అప్ అయిపోతుంది. వీళ్ళు కొత్త ప్రయత్నాలు ఏదైనా చేసినా అదంతా సక్సెస్‌ఫుల్‌గా ఉంటది. అదేలాగా వీళ్ళకి భాగ్యం అన్నది ఓపెన్ అప్ అయిపోతుంది. ఫారిన్ ఆపర్చునిటీస్ అన్నది 100% ఈ టైం పీరియడ్‌లో వీళ్ళకి దగ్గుతుంది. ప్రాపర్టీస్ కూడా వీళ్ళు కొనుక్కోవచ్చు ఈ టైం పీరియడ్. ఉత్తర భాద్రపద నక్షత్రానికి వచ్చేటప్పటికి వీళ్ళకి బేసిక్ హెల్త్ అన్నది బాగా ఇంప్రూవ్ అయిపోతుంది. అదేలాగా ప్రాపర్టీ అన్నది 100% ఈ టైం పీరియడ్‌లో కొనుక్కోవచ్చు. వాహనాలు కొనుక్కోవచ్చు. వీళ్ళకి రెండో స్థానంలో జ్యేష్ఠ నక్షత్రంలో ఏదైనా గ్రహం కానీ మనకి ఉంటే అది పాజిటివ్ పరంగా ఉంటే వీళ్ళకి ఫండ్ ఫ్లో అన్నది చాలా ఇంప్రూవ్ అయిపోతుంది. ఫ్యామిలీ పరంగా ఒక మంచి విషయం వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. 8వ స్థానం కూడా వీళ్ళకి బెటర్ అయిపోతుంది. ఆ టైం పీరియడ్‌లో ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అంతా వీళ్ళకి పాజిటివ్‌గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్సూరెన్స్ పరంగా వీళ్ళకి రావాల్సిన డబ్బులు రావచ్చు. లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి వీళ్ళకి రావాల్సిన డబ్బులంతా ఈ టైం పీరియడ్‌లో రావచ్చు. ఇదంతా మనకి ఈ వక్రమయ్యే కాలంలో వచ్చే ఫలితాలు శనీశ్వరుడు పట్ల. అదేలాగా ఇప్పుడు మనకి శుక్రుడు కూడా వక్రం అవుతున్నారు. శుక్రుడు కనుక తులారాశి వాళ్ళకి వక్రంగా ఉంటే ఆయనేమో స్వాతి నక్షత్రంలోనే వక్రం అవుతున్నారు కాబట్టి వీళ్ళకి ఇన్సూరెన్స్ మనీ అన్నది 100% వస్తుంది. లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చే పాజిటివ్ విషయాలు, పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చే పాజిటివ్ విషయాలు, బిజినెస్ పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చే పాజిటివ్ విషయాలు, ఫండ్ ఫ్లో అన్నది ఇండైరెక్ట్గా వీళ్ళకి 100% వస్తుంది. అదేలాగా వీళ్ళకి ఉన్న స్థానానికి బేసిక్గా మకర రాశి కూడా యాక్టివ్ అయిపోతుంది కాబట్టి వీళ్ళకి ప్రాపర్టీ అన్నది ఈ టైం పీరియడ్లో కొనుక్కునే అవకాశాలు కూడా వీళ్ళకి ఉంటుంది. బిజినెస్ పరంగా వాళ్ళు ఎక్స్పాండ్ చేయాలి, ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా ఈ టైం పీరియడ్లో కొనుక్కునే అవకాశాలు వీళ్ళకి ఉంటుంది. బుధుడు బేసిక్గా వక్రమయ్యేది జూన్ నెలలో. అదేలాగా జూన్ నెలలో వక్రమయ్యేటప్పటికి వీళ్ళకి ఈ భాగ్యాలు, ఫారిన్ వెళ్ళే భాగ్యాలు, అదేలాగా వీళ్ళకి చదువు కోసం ఎవరైనా అప్లై చేస్తున్నారంటే ఆ భాగ్యాలంతా వీళ్ళకి 100% దొరుకుతుంది. అదేలాగా వీళ్ళకి ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలి అనుకుంటే అది కొనుక్కోవచ్చు. సేల్ చేయాలి అనుకున్న ఆ టైం పీరియడ్లో వీళ్ళు చేసుకోవచ్చు. శుక్రుడు వక్రం అయ్యేటప్పుడు బుధుడు కూడా వక్రం అవుతున్నారు కాబట్టి వీళ్ళకి ఎక్స్పెండిచర్ అనేది ఒకటి ఉంటుంది ఆ టైం పీరియడ్లో. అది శుభ ఎక్స్పెండిచర్గా ఉండే అవకాశాలు చాలా బాగుంది ఈ టైం పీరియడ్లో. నివర్తి అని చెప్పగా మనకి బేసిక్గా 11వ స్థానం వీళ్ళకి రావాల్సిన లాభాలు సరిగా రావట్లేదు, లేకపోతే వీళ్ళ ఇంట్లో పెద్దలకి కొద్దిగా ఆరోగ్యపరంగా వీళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంది, లేకపోతే వీళ్ళ లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే వీళ్ళు చేసుకోవాల్సింది సూర్యనారాయణ పూజ వీళ్ళు రెగ్యులర్గా చేయాలి. సత్యనారాయణ పూజ వీళ్ళు చేయొచ్చు. అదేలాగా వీళ్ళు ఆదిత్య హృదయం రెగ్యులర్గా చదవచ్చు. అదేలాగా వీళ్ళు అన్నదానాలు చేయడం ప్రతి పాదం రోజున, అదేలాగా నవమి రోజున వీళ్ళు చేసుకుంటే వీళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది. బేసిక్గా వీళ్ళ హెల్త్ పరంగా వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే, అదేలాగా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే, ఇన్సూరెన్స్ డబ్బులు వీళ్ళకి రావట్లేదు, లేకపోతే పార్ట్నర్ దగ్గర నుంచి వీళ్ళకి డబ్బులు రావట్లేదు, అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వీళ్ళు మహాలక్ష్మి యొక్క ఆరాధన వీళ్ళు చేయడం రెగ్యులర్గా, అదేలాగా అన్నదానాలు చేయడం షష్ఠి రోజున, చతుర్దశి రోజున వీళ్ళు చేసుకుంటూ వస్తే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంది. వీళ్ళ ఫండ్ ఫ్లోలో ఏదైనా ప్రాబ్లం ఉంది, లేకపోతే ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూ ఉంది, అది కంప్లీట్గా సెటిల్ అవ్వట్లేదు, అటువంటి విషయాలు వీళ్ళకు ఉంటే నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడం, చతుర్దశి రోజున వీళ్ళు అన్నదానాలు చేయడం వీళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది. పెళ్ళి కుదరట్లేదు, లేకపోతే బిజినెస్ పార్ట్నర్ నాకు దొరకట్లేదు, లేకపోతే వాళ్ళ రిలేషన్షిప్ మనకి సెట్ అవ్వట్లేదు, ఇటువంటి విషయాలు ఉంటే వీళ్ళు మేజర్గా చేయాల్సింది ఏంటంటే సుబ్రహ్మణ్య భుజంగం చదవాలి, సుబ్రహ్మణ్య స్వామిని వీళ్ళు వేడుకోవాలి.
సుబ్రహ్మణ్య భుజంగం చదవాలి. షష్ఠి రోజున, తృతీయ రోజున, ఏకాదశి రోజున వీళ్ళు అన్నదానం చేస్తే వీళ్ళకి మంచిది. పుత్ర ప్రాప్తి గురించి వీళ్ళు చూస్తున్నారు, లేకపోతే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ గురించి వీళ్ళు ఎదురు చూస్తున్నారు. అందులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేలాగా వీళ్ళకి స్పెక్యులేటివ్ గెయిన్ అనేది వీళ్ళకి రావట్లేదు. అటువంటి విషయాలు ఉంటే కనుక వీళ్ళు మేజర్గా దుర్గమ్మ ఒక ఆరాధన వీళ్ళు చేయాలి. 32 నామాలు దుర్గమ్మది వీళ్ళు చదువుతూ ఉంటే వీళ్ళకి మంచిది. అష్టమి రోజున, అమావాస్య రోజున అన్నదానాలు చేయడం వీళ్ళకి మంచిది. ఇదండి బేసిక్గా. థ్యాంక్స్.